కోడిగుడ్లతో కొట్టడం, ఇంటి మీదకెళ్ళి దాడి చేయడం, రోడ్డు మీద కనబడితే చోర్ చోర్ అనటం, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న దాష్టీకాలు అన్నటువంటిది దేశవ్యాప్త ప్రచారం చేస్తున్నది వామపక్షీయులు, కాంగ్రెస్ వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఇన్నేళ్ళు తన్నులు తిన్నది వీళ్ళు, కార్యాలయాలు పోగొట్టుకున్నది వీళ్ళు, కార్యకర్తలు భయపడిపోయి వణికిపోతుంటే అండగా నిలబడ్డది భారతీయ జనతా పార్టీ. చివరికి వీళ్ళ ఓటర్లు కూడా టర్న్ అయిపోయి భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్లే భారతీయ జనతా పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి. ఇవాళ రోజున బీజేపీ నిజంగా చెయ్యాలనుకుంటే తృణమూల ఎమ్మెల్యేలు అందరూ చేరిపోతాను, తృణమూల ఎంపీలు అందరూ చేరిపోతానన్నారు, తృణమూలకు సంబంధించిన స్థానిక సంస్థల వాళ్ళందరూ చేరిపోతానన్నారు. అది వద్దను బట్టినే ఎమ్మెల్యేలకు సంబంధించి సొంత కుంపటి పెట్టుకున్నారు, ఎంపీలు సొంత కుంపటి పెట్టుకున్నారు. అదే సందర్భంలో కొన్ని కార్పొరేషన్స్, కొన్ని మున్సిపాలిటీలు బీజేపీ తను చేర్చుకోకపోబట్టి వాళ్ళుగా బయటకు వచ్చి కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు కొన్ని చోట్ల. ఆ విధంగా బీజేపీ చేయదలుచుకుంటే వాళ్ళ వైపు తెచ్చుకుంటుంది కదా, కాంగ్రెస్ నేను కమ్యూనిస్టులు బలోపేతం చేస్తుందా? అక్కడ జరుగుతున్నది ఒకటే, ప్రజా తిరుగుబాటు. అందులో బీజేపీ కార్యకర్తలు లేరా? ఉండొచ్చు. కార్యకర్త అది వ్యక్తిగత హోదాలో తప్పించి పార్టీ తరపున. ప్రభుత్వంగా ఇక్కడ కనుక మనకి దౌర్జన్యకాండ ఎట్లుంటుందో చూసాం. మన ఎలక్షన్స్ అయిపోయాక దాదాపు 6 నెలలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నటువంటి ఏది, మన ప్రత్యర్థి ఇంటి మీదకి పోలీసులను పంపించడం అట్లాగా. అక్కడ అట్లా చేయట్లేదే. ప్రజలందరూ ఇంకోటి, ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఏదన్నా అయితే వైసీపీ మనుషులు కూడా వస్తున్నారు, అక్కడ ఎవ్వడూ రావట్లేదు తృణమూలకి. అంటే ప్రజలలో ఒంటరి వాళ్ళు అయ్యారు, ప్రజల్లో దోపిడీదారులు అన్న ముద్ర ఉన్నది, చోర్ చోర్ అని కేకేస్తున్నారు, డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు చాలా చోట్ల, లేకపోతే లాక్కుంటున్నారు వాళ్ళు. జరుగుతున్నది ఏంటంటే ఒక సివిల్ వార్ కూడా కాదు, సివిల్ డిజోబిడియన్స్ అనాలన్నమాట. అంటే సహాయ నిరాకరణ ఇదివరకటి రోజులు, కానీ పౌర తిరుగుబాటు ఇప్పుడు ఎవరి మీద అంటే ప్రభుత్వం మీద కాదు, మమత మీద, తృణమూల మీద. అది అక్కడ స్పష్టంగా కనబడుతుంది.